ఇంకా పెట్టి మళ్ళీ తీసుకోండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మమ్మీ సారీ నాని నేను మా సిరి గుడికి వచ్చాము. స్టాప్. గైస్ ఇక్కడ నాగదేవత గుడి ఉంది. ఇది గుడి అన్నమాట. ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే ఎంత పీస్ఫుల్. ఇది కొత్తగా కడతాం పోషమ్మ తల్లి గుడి. జూలైలో మళ్ళీ బోనాలు జాతర కదా. జాతర ఇవాళ హనుమాన్ జయంతి కదా, అందుకే ఇట్లా గుడిని డెకరేట్ చేస్తారు. సో దిస్ ఈజ్ అవర్ గుడి, శ్రీ అభయాంజనేయ స్వామి గుడి. తెలుగులో మాట్లాడు. ఇదేమో పోచమ్మ తల్లి. ప్రస్తుతం అయితే ఇక్కడ పెట్టారు. ఆ గుడి కన్స్ట్రక్ట్ అయినాక అక్కడ పెడతారు. సో ఇది గుడి కొంచెం వెనుక. ఇది గుడి కొత్త గుడి. శ్రీ దక్షిణామూర్తి స్వామి. అందరు మొక్కుకోండి, చదువులో ఫస్ట్ వస్తారు. దిస్ ఈజ్ శివయ్య గుడి. ఇలా ఆగేసారు కానీ కనిపిస్తుంది ఇంకా. ఇది చాలా ఏమంటారు పురాతనమైన గుడి. చాలా ఇయర్స్ అయింది ఈ గుడి కట్టి. మళ్ళీ రినోవేషన్ చేశారు కొత్తగా కనిపించడం కోసం. ఇది నవగ్రహాలు కదా. ఇక్కడ అన్ని నవగ్రహాలు మీకు ఇందాకనే చూపించాము. రాగి చెట్టు అయితే చాలా పెద్దగా పెరిగింది. దాంట్లో హనీబీస్ కూడా ఉన్నాయి. ఇక్కడ కొత్త గుడి కడుతున్నారు. సో మీరు కూడా వస్తే రావచ్చు. బోనాల వరకు ఇది అయిపోతుంది అన్నారు, కానీ ఏంటో తెలియదు. ఓన్లీ పెయింటింగే ఉన్నట్టు. మనం ఒకసారి కొత్త గట్ట గుడిని లోపలికి వెళ్ళి చూద్దాం రండి. వెళ్ళొచ్చా? చాలా ఎక్కినాం. జస్ట్ చూపించడానికి వెళ్ళొచ్చు. అక్కడ చూపిస్తాను. ఇది పెద్దగా ఉంది. అప్పుడేమో చిన్నగా ఉండే గుడి. విగ్రహాలు చేసి పెయింటింగ్ చేయాలి అంతే. పెయింటింగ్ వేసేస్తే అయిపోతుంది. అప్పుడు మళ్ళీ 3 days జాతర అంట. ఇక్కడైతే మార్నింగ్ హోమం జరిగింది. ఇక్కడ మొక్కుకోండి. ఈ గుడికి ఇలానే పూజ. జ్యోతిష్యం కూడా చెప్తారు. ఇక్కడ వినాయక స్వామి. అందరు మొక్కుకోండి వినాయక స్వామిని. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి.
ఇక్కడ వ్యూ మాత్రం awesome. చూడండి. ఇంకా హనుమాన్ జయంతి కాబట్టి ఇంకా బాగా డెకరేట్ చేస్తాం. హోమం కార్డ్ నుంచి బొట్టు తీసుకొని పెట్టుకుందామా? అటు సైడ్ నుంచి తీసుకో. కాలుతుందా? మీరు మొక్కుకుంటే ఆ గాలి మీ వరకు కూడా వస్తుంది. సో మీరు అందరు మంచిగా ఉండవచ్చు. ఇది పాత హోమం చేసేది. ఇంకా ఇక్కడ ధ్వజస్తంభం కూడా ఉంది. సరే మరి ఇంకా నాగదేవతల్ని చూపియా. ఇక్కడ ఏమన్నా పాత విగ్రహాలు ఉంటే ఇక్కడ పెట్టేస్తారు. లైక్ ఇదేమో నాగమ్మ తల్లి అనమాట. అనేది ముగ్గురు ఉన్నారు నాగమ్మ తల్లులు. మళ్ళా ఇక్కడ విగ్రహాలు ఇక్కడ పెట్టేస్తారు. ఇంకా మిగతా పాత విగ్రహాలు ఏమైనా ఉంటే ఇట్లా పెట్టేస్తారు ఇక్కడ. చూడండి మీరే. రావి చెట్టు కింద చల్ల గాలి వస్తుంది. చేయాలి. ఇక్కడైతే కొన్నిసార్లు కప్పలు కూడా వస్తాయి. ఇటు చూపి. మీకు ఇంకొక ప్లేస్ చూపిస్తాను. ఎక్కడ? కాళ్ళు కాలుతున్నాయి. సమ్మర్లో మాత్రం కాలు కాలిపోతున్నాయి. ఎక్కడ కాలు పెట్టాలన్నా. ఇక్కడ ఏంటంటే బతుకమ్మ జరిగినప్పుడు ఇక్కడ అన్ని వాటర్ ఫిల్ చేస్తారు. సో దీంట్లో మేము బతుకమ్మలు వేసేయాలి. బతుకమ్మలు ఇక్కడే వదిలేసేయాలి. ఇక్కడ వదిలేస్తారు. ఇంకా ఇక్కడ తులసి చెట్టు కూడా ఉంది. ఇక్కడ శివరాత్రికి ఇట్లా దీపాలు కూడా పెడతారు. శివరాత్రికి కార్తీక మాసం. అదే కార్తీక మాసం, కార్తీక పౌర్ణమి. సో మన యూట్యూబర్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం మనం మళ్ళీ. ఇక్కడైతే పంతులు గారి ఇల్లు ఉంటుంది. సో మనమైతే కాసేపు నీడలో రాగి చెట్టు కింద మంచి మంచి గాలిలో ఉండిపోదామా? సో గైస్ ఈరోజుకైతే ఇంతే వీడియో. బాయ్ బాయ్. బాయ్.